హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను వింటర్ స్పెషల్ అయిన కాలీఫ్లవర్ తోటి ఒక చక్కటి ఆవకాయ పచ్చడిని చేసి చూపిస్తాను, చూద్దాం. మా అమ్మ చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో, మళ్ళీ మళ్ళీ కాలీఫ్లవర్తో మీరు ఇలాగే పచ్చడి చేసుకుంటారు. ముందుగా కాడలన్నీ కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పువ్వులుగా మొత్తం గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ. ఈ కాలీఫ్లవర్ పచ్చడి కనుక ఈ విధంగా చేసుకుంటే అసలు కూరలేమీ తినకుండా ఈ ఆవకాయ పచ్చడితోటే చక్కగా అన్నం అంతా తినేస్తారండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చిన్న చిన్న పువ్వులన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని అందులో కళ్ళుప్పు వేసుకొని కాసేపు నాననివ్వండి. ఇలా శుభ్రంగా మొత్తం ఒక పావుగంట అలా నానబెట్టడం వలన దుమ్ము ధూళి పురుగులు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి కాబట్టి అలా చేయండి. ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఈ విధంగా ఆరబెట్టుకోండి. ఎండొస్తే కనుక ఒక గంట, అరగంట సేపు అలా ఎండలో ఇలా వదిలేయండి. కాలీఫ్లవర్ ముక్కలకి తడి ఏమాత్రం ఉండకూడదు. అప్పుడే నిలవుంటుంది పచ్చడి. తడంతా పోయేంత వరకు అలా వదిలేసి తర్వాత కొలత పెట్టుకోండి ఒక కప్పుతోటి. ఇక్కడ నేను 4 కప్పుల కాలీఫ్లవర్ ముక్కలను తీసుకుంటున్నాను. 4 కప్పుల కాలీఫ్లవర్ ముక్కలకు ఒక అరకప్పు ఉప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీకు రుచికి సరిపడినంత కొంచెం తగ్గించేసుకోండి. తర్వాత రుచి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే ఒక 3/4 కప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు మెంతులు, ఆవాలు వేయించి పొడి చేసుకున్న పొడిని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 3/4 కప్పు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. నిమ్మరసంతోనే చేసుకుంటాం మనం, ఇక్కడ చింతపండు యూజ్ చేయము. అన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ అయ్యేంత వరకు గెరిటితో బాగా కలుపుకోండి. అలాగే ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోండి. మొత్తం చక్కగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 20-30 వెల్లుల్లి రెబ్బలను ఊరికే అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఆ వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని కూడా ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడిలో చక్కగా మిక్స్ చేసుకోండి. మామిడికాయ ఆవకాయలో వేసుకున్నట్టు అలా వెల్లుల్లి రెబ్బలను అలా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా వేస్తే పచ్చట్లో చాలా బాగుంటుంది. వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని గెరిటితో చక్కగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు తిరగమాత ఎలా వేసుకోవాలో చూద్దాం రండి. ఈ తిరగమాతకు వేరుశనగ నూనెను యూజ్ చేయండి. అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఉంటుంది కదా, అది యూజ్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1/4 కప్పు నూనె పోసుకొని వేడెక్కాక అందులో ఎండుమిరపకాయలను తీసుకొని సగానికి విరక్కొట్టుకొని 4-5 ఎండుమిరపకాయల ముక్కలను వేసుకొని అలాగే 2-3 స్పూన్ల శనగపప్పును, 2 స్పూన్ల మినప్పప్పును, జీలకర్ర, ఆవాలు, 2 స్పూన్ల పసుపుని యాడ్ చేసుకొని ఇంగు కూడా వేసుకోండి. ఇంగు కూడా వేసుకొని ఆ తిరగమాత అంతా బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత చివరిలో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని చక్కగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. కాలీఫ్లవర్ ఆవకాయ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కగా పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. చూడండి, ఒక రోజంతా ఇలా పక్కన పెట్టేస్తే ముక్కల్లోకి నూనె అంతా ఇలా పైకి తేలి ఎంత రుచిగా ఉంటుందంటే ఈ పచ్చడి దోశల్లోకి, ఇడ్లీల్లో కూడా సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.